వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా డిఎస్సి నియామకాల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల పోరాటం యువత ఉద్యమాల ప్రభావానికి నిదర్శనమన్న ఆయన నీట్ పరీక్షల తరహాలోనే ఏపీలో నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. డిఎస్సి పోస్టులను భారీ మొత్తాలకు విక్రయించారని, స్పోర్ట్స్ కోటాలోనూ అవకతవకలు జరిగాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై భూమన తీవ్ర విమర్శలు గుప్పించారు. డిఎస్సి నియామకాల్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపడతామని ప్రకటించారు. పెద్ద ఎత్తున తన నిరసనను వ్యక్తం చేయటము, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతును వినిపించినా ఏ మాత్రము కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడు, ఇక్కడ లోకేష్ అనే విద్యా మంత్రి అవినీతి మయం చేశాడు. మన రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా నీట్ పరీక్షలకు ఏమాత్రము కూడా తీసిపోకుండా పూర్తి అవినీతిమయమై కేవలం ఈ ప్రభుత్వం యొక్క అనుకూలులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమనే పరీక్షలు నిర్వహించటం, పరీక్షల్లో వాళ్ళెవరికి పాస్ మార్కులు వేసి సెలెక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేయటము, అర్హత కలిగినటువంటి వాళ్ళకందరికీ కూడా మొండి చెయ్యి చూపించటము. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున తన నిరసన